హాయ్ ఎవ్రీవాన్. ఈరోజు మనము సుఖనిద్ర మంచి నిద్ర రావాలంటే మనం చేయాల్సినటువంటి పనులేమిటి, నిద్రలేమికి సమస్యలేమి, నిద్రలేమికి కారణాలేమిటి అనే దాని గురించి తెలుసుకుందాం. అయితే ముందుగా నిద్ర రాకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయంటే బాధలు, దుఃఖాలు, సమస్యలు. మనం దినమంతా ఏదైనా ఒక సమస్య గురించి ఆలోచించామనుకోండి, చాలా బాధపడ్డాము, చాలా దుఃఖంలో ఉన్నాము, ఆందోళన, భయంలో ఉన్నామనుకోండి. అటువంటి సమయాలలో నిద్ర మనకు ఆటోమేటిక్‌గా రాదు. నిద్ర వచ్చినా మధ్యలోనే మెలకువ వస్తుంది. మళ్ళీ నిద్ర రాదు. మనకు నిద్రాభంగం అనేది జరుగుతుంది. కాబట్టి ముందుగా మనము మంచి నిద్ర రావాలంటే మనస్సు ప్రశాంతంగా, ఆందోళన లేకుండా, కూల్‌గా, కామ్‌గా ఉండాలి. ఏం జరిగినా, ఏ సమస్యలొచ్చినా కానీ టేక్ ఇట్ ఈజీ. లైట్‌గా తీసుకోవాలి దాన్ని. నో ప్రాబ్లమ్ అన్నట్టుగా ఉండాలి. అట్లా సమస్యల గురించి ఎక్కువ ఆలోచించినా, ఎక్కువగా దానికి రియాక్ట్ అయినా కానీ మనకు నిద్ర రాకపోవడం అనేది జరుగుతుంది. అది చాలా ముఖ్యమైన విషయం అది. అయితే సుఖనిద్ర రావడానికి మనం ఏం చేయాలి? చాలా బాగా నిద్రపోవాలంటే ముందుగా నిద్రించిన తరువాత సమస్యలు మనకేవైతే రోజువారీ వ్యవహారాలు, రోజువారీ విషయాలు, సమస్యలు, మన ఉద్యోగము, వ్యాపారము అటువంటి విషయాల గురించి అసలే ఆలోచించవద్దు. పడుకున్నామనంటే ఓన్లీ మనకు జీవితంలో జరిగినటువంటి మధురమైన విషయాలు, మధురమైన జ్ఞాపకాలు, మనకు ఆనందాన్ని కలిగించే విషయాలు వాటిని మాత్రమే ఆలోచించాలి. అంతేకానీ మన యొక్క బిజినెస్ గురించి, మన వ్యాపారం గురించి, ఉద్యోగం గురించి, మన డెవలప్‌మెంట్ గురించి అసలే ఆలోచించవద్దు. ఆ విధంగా ఆలోచించడం వల్ల మనకు నిద్రాభంగం జరుగుతుంది. నిద్ర రానే రాదు. ఒక్కసారి మనము నిద్రకు ఉపక్రమించాము, బెడ్ పైకి వెళ్ళినామంటే మనము జీవిత వ్యవహారాల గురించి, లౌకిక వ్యవహారాల గురించి అసలే ఆలోచించవద్దు. ఇంకా తర్వాత మంచి నిద్ర రావడానికి మనము ముందు మంచి పుస్తకాలు, ఉత్తమ సాహిత్యం చదవాలి. ఉత్తమ సాహిత్యం చాలా ఉంది మనకు. జీవిత చరిత్రలు గానీ, మహాత్ముల జీవిత చరిత్రలు గానీ, మహాత్ముల యొక్క బోధనలు గానీ, లేదంటే మన ఆధ్యాత్మిక గ్రంథాలు గానీ, ఇటువంటి గ్రంథాలు ఉత్తమ సాహిత్యము, సత్సంగం అని అంటారు. సత్సంగం ఆ విధంగా చదవడం వల్ల మనకు మానసిక ప్రశాంతత, మనస్సు అనేది కుదుట పడుతుంది. దానివల్ల మనకు మంచి నిద్ర వస్తుంది. ఇంకా కొందరైతే ధ్యానము, మెడిటేషను, యోగా అటువంటివి కూడా చేయవచ్చు. దానివల్ల కూడా మానసిక ప్రశాంతత కలుగుతుంది. పడుకునే ముందు వెలుగు, లైట్లు ఆర్పేసి, లైట్లు లేకుండా చీకట్లో పడుకుంటే మంచి నిద్ర రావడానికి ఆస్కారం ఉంటుంది. లైట్లు ఉంటే నిద్ర రాకపోవచ్చు. కాబట్టి అది కూడా ఒక కారణం. సెల్ ఫోన్లు ఎట్టి పరిస్థితుల్లో చూడవద్దు. సెల్ ఫోన్లు చూడడం వల్ల నిద్రకు ముందు మనకు నిద్రలేమి జరగడానికి, నిద్ర రాకపోవడానికి ఒక కారణం అవుతుంది. అయితే ఎవరు ఎక్కువగా పడుకోవాలంటే ఎవరైతే వ్యాధులు, అవునా, మనకు ఏదన్నా జ్వరాలొచ్చినాయి, ఇంకేదన్నా డిసీజెస్ ఉన్నాయి, అటువంటి సమయాలలో నిద్ర అనేది ఎక్కువ అవసరం. అసలు సాధారణంగా నిద్ర ఎంత అవసరం అంటే ఇప్పుడు ఆధునిక పరిశోధనల ప్రకారం 6-8 గంటలు కంపల్సరీ కావాలి అంటున్నారు. 6 కంటే తక్కువగా, 6 గంటల కంటే తక్కువ పడుకోవద్దని చెప్తున్నారు. 8 గంటల వరకు కూడా ఓకే. కొందరు 10 గంటలు కూడా అని సజెస్ట్ చేశారు. బట్ మన యొక్క ఆరోగ్య స్థితిని బట్టి, అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు, వ్యాధులు, జ్వరాలు అటువంటివి ఉన్నప్పుడు ఎక్కువగా మనం నిద్రించవచ్చు. మనం రికవర్ కావడానికి, తొందరగా మనము రీఛార్జ్ కావడానికి, మళ్ళీ మనము మంచి కావడానికి నిద్ర, చాలా మంచి నిద్ర అయితే అవసరం. మెడిసిన్స్‌తో పాటు నిద్ర కూడా మనము రికవర్ కావడానికి తొందరగా పనిచేస్తుంది. కాబట్టి పడుకోవాలి. తర్వాత ఫిజికల్‌గా ఎవరైతే బాగా పనిచేసి వస్తారో, శారీరక శ్రమ చేసి అలసిపోయి జిమ్‌లకు వెళ్ళే వాళ్ళు గానీ, లేదా కూలీ నాలి పని చేసేవాళ్ళు, అటువంటి వాళ్ళకు కూడా నిద్ర చాలా ఎక్కువగా అవసరం ఉంటుంది. ఇంకపోతే మనము నిద్ర లేకపోవడం వల్ల మానసిక సమస్యలు, శారీరక సమస్యలు చాలానే వస్తాయి.
శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మనము నిద్ర అనేది కంపల్సరీ మన జీవితంలో అవసరము. అలసిపోయిన శరీరానికి పునరుత్తేజం కలిగించడానికి నిద్ర ఖచ్చితంగా పనిచేస్తుంది. ఒకవేళ నిద్ర లేకపోతే మనకు చిరాకు, కోపం, ఇరిటేషన్ లాంటివి కనిపిస్తాయి. ఆ విధంగా కనిపిస్తున్నాయంటే మనము నిద్రలేమితో బాధపడుతున్నామని అర్థము. ఆ విధంగా నిద్ర లేకపోతే డాక్టర్లను కూడా సంప్రదించడం. నిద్ర రాకపోవడం లేదు అని అంటే డాక్టర్లను కూడా సంప్రదించవచ్చు. మనమే నిద్ర మాత్రల జోలికి అసలే వెళ్ళకూడదు. నిద్ర మాత్రలు ఒక్కసారి అలవాటైతే ఇంకా జీవితాంతం వాటిని వాడవలసి ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో నిద్ర మాత్రల జోలికి వెళ్ళవద్దు. కాకపోతే మనం రెమెడీస్ ఉంటాయి మన ఇంట్లో. పెరుగు తిని పడుకోవడానికి ముందు పెరుగుతో భోజనం చేయడం కానీ, నెయ్యితో భోజనం చేయడం కానీ, ఇటువంటివి, లేదా వేడి నీటితో స్నానం చేయడం కానీ, వేడి పాలు తాగడం కానీ, ఇటువంటివి చేయడం వల్ల మంచి నిద్ర వస్తుంది. ఇటువంటి రెమెడీస్ను మనం ఇంట్లోనే ప్రయత్నం చేయవచ్చు. ఈ విధంగా మనము మానసిక ప్రశాంతత వల్ల, ఆనందంగా, ఉత్సాహంగా ఉండడం వల్ల, మనము కూల్గా, కామ్గా ఉండడం వల్ల మంచి నిద్ర వస్తుంది. ముఖ్యంగా మనము పడుకున్నప్పుడైతే మనము సమస్యల గురించి ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించకండి. మీ యొక్క స్వీట్ మెమొరీస్ గురించి మాత్రమే ఆలోచించాలి. ఆ విధంగా ఆలోచిస్తే మంచి నిద్ర వస్తుంది. ధన్యవాదాలు. చివరిగా నాదో రిక్వెస్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇటువంటి మరిన్ని వీడియోలు చేయగలను. ధన్యవాదాలు.